పిఠాపురంలోని జగ్గయ్య చెరువు నివాసుల సమస్యల పరిష్కారం, ప్రభుత్వ స్థలాల రక్షణకై జనసేన నాయకులు పీఏడీఏ అధికారులకు వినతి పత్రం సమర్పించారు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన కొందరు ఎల్పీసీలు చూపిస్తూ ప్రభుత్వ స్థలాల్ని ఆక్రమిస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించిన వారిని రౌడీలతో బెదిరిస్తూ కుల మత విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. 1994లో ఏర్పడిన ఈ కాలనీలో దాదాపు 6,000 ఇళ్ల పట్టాలు మంజూరు చేశారు. హౌసింగ్ రుణాల వన్ టైం సెటిల్మెంట్ కింద 15,000 రూపాయలు చెల్లించిన 350 మందికి ఇప్పటికీ ఒరిజినల్ పట్టాలు ఇవ్వలేదని చెప్పారు. అంతేకాకుండా కాలనీలో వీధి దీపాలు లేకపోవడంతో రాత్రి వేళల్లో ప్రజలు, పిల్లలు పాములు, విష కీటకాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్రమణకు గురైన 12 సామాజిక పార్కుల్ని స్వాధీనం చేసుకుని అభివృద్ధి చేయాలని అధికారులు కోరారు. అద్దె భవనాల్లో నడుస్తున్న 3 అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మించాలని కోరారు.